నాకు ఇంకా పెళ్లి కాలేదు. నా సహ ఉద్యోగినితో తరచూ శృంగారంలో పాల్గొంటున్నాను. కండోమ్ లాంటివి ఏమీ వాడటం లేదు. గత 2 సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య శారీరక కలయిక ఉంది. ఇంతకాలం లేని అనుమానం ఒకటి ఇప్పుడు నాకు మొదలైంది. 2 సంవత్సరాల నుంచి సెక్స్లో పాల్గొన్నప్పటికీ ఆమెకు గర్భం రాకపోవడం ఏమిటి? నాలో ఏమైనా తప్పు ఉన్నట్లా? రేపు పెళ్ళి అయితే నాకు పిల్లలు పుట్టరా? అనుక్షణం ఇదే ఆలోచన నన్ను తలచివేస్తోంది. నేను ముందుగానే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ట్రీట్మెంట్ ఎవరిస్తారు? ఆవిడ కడుపు రాకపోవడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఆవిడ ఆల్రెడీ ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుని ఉండాలి, లేదా లూప్ వేయించుకుంటూ ఉండాలి, లేదా పిల్స్ వేసుకుంటూ ఉండాలి. 2 సంవత్సరాలు పార్టిసిపేట్ చేస్తూ వాడికి గర్భం రాలేదంటే మాత్రం ఆలోచన. లేదా ఆవిడకి పిల్లల పుట్టని పరిస్థితి ఉండాలి. కొంతమందికి పిల్లలు పుట్టరు, ఎందుకంటే వాళ్ళలో అన్నం విడుదల ఉండదు. అలాంటి పరిస్థితి అయినా ఉందేమో. మరి ఆ పరిస్థితి తెలియకుండా ఈయన మనకి చేయదు. ఇక ఈయన పరిస్థితి తెలియాలంటే ఈయనకి వీర్యంలో వీరికణాలు తక్కువ ఉండదు. ఒకవేళ ఆవిడకి అన్నీ బాగుండి ఈయనకి రావట్లేదు అంటే మాత్రం అన్నీ బాగుండి ఈయనకి వీర్యంలో వీరికణాలు తగ్గిపోవచ్చు. అంచేత ముందు ఆవిడని అడగాలి, నువ్వు పిల్లలు 2 సంవత్సరాల నుంచి మనం కలుస్తాం కదా, నీ కడుపు రాకపోవడం ఏంటి అంది ఎందుకని అని అడిగితే అసలు విషయం ముందు బయటపడుతుంది. ఆవిడ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోలేదు అయినా రాలేదు అంటే మాత్రం ఆవిడలో ముందు తప్పుని తెలుసుకోవాలి. తర్వాత ఈయన కూడా పరిశీలించుకోవాలి. ఈయన ఏం లేదు, వీర్యం పరిశీలిస్తే తెలిసిపోతుంది వీర్యంలో వీరికణాలు ఉన్నాయా లేదా అనేది. దాన్ని బట్టి నిర్ధారణ, అంతేగాని ఏదో ఊహాగానాలు కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.